నాగదత్ గారు, ఇప్పుడు మిథున రాశి వారికి ఈ రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుంది? అంటే అనుకూలంగా ఉంటుందా? ప్రతికూలంగా ఉంటుందా? అంటే ఏం చెప్తారు? సో, మిథున రాశి వాళ్ళకి ఒక గొప్ప లక్షణం ఉంటది. వాళ్ళెప్పుడు గూడా స్వేచ్ఛగా, స్వతంత్ర భావాలతోని, స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు. కష్టపడి రూ. 1,00,00,000 సంపాదించడం కన్నా, స్వేచ్ఛగా మనం 10,000 సంపాదిస్తే చాలనుకుంటారు వాళ్ళు. ప్లస్ ఇంకొకటి గతంలో వాళ్ళు ఈ ఫర్టిలిటీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, హ్మ్. పిల్లలు పుట్టకపోవడం వల్ల వాళ్ళు మెడికేషన్ వాడి చాలా సందర్భాల్లో వాళ్ళకి రిజల్ట్ లేని వాళ్ళు, వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ కాని వాళ్ళందరికీ కూడా హ్మ్. ఇప్పుడు ఈ మే మాసం నుంచి ఇది మంచి టైం అని చెప్పొచ్చు వాళ్ళకి. ఓకే. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి. ఇది కేతుగ్రస్త. హ్మ్. అంటే హ్మ్. కేతు వల్ల ఏర్పడుతుంది. ఈ కేతువు వీళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలున్న వాళ్ళు, ఆరోగ్యపరంగా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పాలి. హ్మ్. రాహువు గనుక ఏదైనా డయాగ్నోసిస్ చేశారనుకోండి. హ్మ్. హ్మ్. ఒక డిసీజ్ ఉంది. దానికి డయాగ్నోసిస్ చేస్తే రాహువు డిసీజెస్ వల్ల ఏర్పడే డిసీజెస్‌కి డయాగ్నోసిస్‌లో ఇన్ఫర్మేషన్ దొరుకుతది. కేతువు వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అవి మీకు డయాగ్నోసిస్‌కి దొరకవు అని జ్యోతిష్యంలో ఉంటది. అంటే ఏంటి? వాటికి మూలాలు దొరకవు. ఓకే. మరి మిథున రాశి వారికి ఆచరించే పరిహారాలంటే ఏమన్నా ఉన్నాయంటారా? రాహుకేతుల్ని ప్రసన్నం జేసుకోవాలంటే? మిథున రాశి వాళ్ళు చాలా ఒబీడియంట్ ఉంటారు మేడం. ఇప్పుడు ఓకే. సపోజ్ మిథున రాశి వాళ్ళకి చెప్తా, బాబు ఇక్కడి నుంచి నువ్వు నడుచుకుంటూ వెళ్లి పలానా క్షేత్రంలో పలానా అభిషేకం చేసుకో, లేదా పలానా పని చేసుకో, లేదా దానం చేయి అని చెప్పాననుకోండి. హ్మ్. డబ్బులు అప్పు చేసినా చేస్తాడు. చేసేస్తారు. చేసేస్తాడు. హ్మ్. అర్థమైందా? హ్మ్. ఎందుకు? హ్మ్. చేస్తే లాభం ఏంటి? హ్మ్. ఎందుకు చేయాలి? ఈ హ్మ్. లక్షణాలు ఎవరికుంటాయి? చెయ్యకపోతే ఏమవుతది? అహా! మీరు మీరు చూడండి, ఈ లక్షణాలు తుల, ఆ! ఆ! కుంభ, మీనం. ఓకే. హ్మ్. మీరు ఏం చెప్పినా హ్మ్. దాన్ని దా క్వెషనేస్తారు. దాన్ని మళ్ళా దాన్ని గ్రైండర్‌లేస్తారు. ఓకే. అదేనా? సో, వీళ్ళు అంత ఒబీడియంట్‌గా, హానెస్ట్‌గా ఉంటారు వీళ్ళు. హ్మ్. అంటే ఎవరు ఏం చెప్పినా గాని వింటారు. నిజాయితీగా చేస్తారు వీళ్ళు. హ్మ్. మనం ఏ సూచన ఇచ్చినా వాళ్ళు పాటిస్తారా అన్నది నేను ఫస్ట్ ఆలోచిస్తా. మా దగ్గరికి ఎవరొచ్చినా గాని వాళ్ళు సూచనను పాటించమని నేను చెప్పను. ఇదే మిథున రాశి వాళ్ళకి ఒకవేళ వాళ్ళ రాశిలో గనుక రాహు ఉన్నాడనుకుందాం. రాహు ఉంటే ఎక్కడ ఉంటాడు? కేతు వచ్చి వాళ్ళకి ధను రాశిలో ఉంటాడు. హ్మ్. ఓకే. హ్మ్. రాహు ఉన్నాడనుకోండి, మీరంటున్నారు కదా అదృష్టం ఎలా కలిసొస్తుందని. వీళ్ళకి 30 ఏళ్ళు దాటిన తర్వాత స్నేహితులుండరు, బంధువులు రారు. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే అంత అంత లాజికల్ థింకింగ్, అంత ఇంట్యూషన్‌తో పనిచేసి క్రియేటివ్‌గా పనిచేసే వాళ్ళకి, హ్మ్. వాళ్ళకొక చిన్న విషయం ఏంటంటే ఈ యొక్క 18 మాసాలు ఏవైతే ఉందో వీళ్ళకి, ఈ 18 మాసాలు వాళ్ళేదైనా సాంప్రదాయం పాటించాలి, ఏదన్నా ఫాలో అవ్వాలనుకుంటే, వేరే వాళ్ళని గైడ్ జేయడం, వేరే వాళ్ళని మోటివేట్ జేయడం, వేరే వాళ్ళ జీవితాల్ని శిల్పి చెక్కినటువంటి మన దగ్గర సింబాలిక్‌గా లేదు ఉంటే నేను చెప్పేవాడిని. ప్రపంచాన్ని ఒక శిల్పిలాగా చెక్కగలిగేటువంటి సామర్థ్యం మిథున రాశి వాళ్ళకుంటదండి.